4 దశాబ్దాలుగా అప్రతిహతంగా కొనసాగుతున్న వైఎస్ అనే బ్రాండ్ పులివెందుల్లో చెరిగిపోబోతుందా? ఎందుకంటే కనుక జెడ్పీటీసీ ఎలక్షన్ల కోసం 4 జిల్లాల నాయకులు మొత్తం వైఎస్ఆర్సీపీ నాయకులు మొత్తం ఒక పులివెందుల్లోనే మాటు వేశారంటే కనుక వైఎస్ అనే పేరు పులివెందుల నుంచి తుడిచిపెట్టుకోబోతుంది అనుకోవచ్చు అంటారా? అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు పులివెందుల పులి అని చెప్పుకొని సింగల్గా వస్తుంది సార్ల పులి అని చెప్పని మాట్లాడినటువంటి బోగి యాదవులు అలా ఎందుకున్నారు? అంతమంది పోయాడా? ఏం గాయలు కాస్తున్నారు అక్కడ? సిగ్గుండొద్దా వైఎస్ఆర్ పార్టీ బ్యాచీకి? జగన్మోహన్ రెడ్డి గారు ఆప్రాలు అంతా 8 నెలలు, మళ్ళీ నెక్స్ట్ మార్చి తర్వాత మళ్ళీ ఎలక్షన్ జరుగుద్ది. ఏంది ఆ ఎలక్షన్ కోసం ఈ రకంగా తన్నుకోవడం ఎందుకు? మీరు ఏదో పోరాడదాం అని చెప్పని పక్క జిల్లా వాళ్ళందరిని తీసుకెళ్ళి మీ చేసే దాష్టికాలేంటి? ఎలక్షన్ జరిగే టైంలో ర్యాలీలేంటి? మళ్ళీ దాని మీద కేసులు పెడితేనేమో మళ్ళీ నంగనాసి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మమ్మల్ని కూటమి ప్రభుత్వం కేసులు పెట్టి ఇబ్బంది చేస్తూ ఉందని. ఓ పక్క మీరు డ్యాన్సులు వేస్తూ ఉంటారు, కేసులు పెడితేనేమో ఏడుతూ ఉంటారు. అసలు మీరు మారే టైపు కాదు. ఇప్పుడు నీకు అడ్డా పైపెచ్చు 75% నీ సామాజిక వర్గం ఉన్న నియోజకవర్గం ఈ రాష్ట్రంలో ఏదైనా ఉందనంటే పులివెందుల 75% సామాజిక వర్గం. మరి నీకు భయం ఏంటి? నీకెందుకు భయం? అసలు నువ్వు మీ వాళ్ళు ఎవరూ లేకుండా, ఎవరు పోకుండా ఇంట్లో కూర్చొని గెలిచి చూపిస్తే నిన్ను మగోడు అనుకునేవాళ్ళుగా. నిన్ను మగోడు అనుకునేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి సిగ్గుండాలా? నీ పక్కన బోకి యాదవులు పోయింది, వాళ్ళని ఎందుకు అనవసరం? వాళ్ళు వేస్ట్ యాదవులు. నువ్వే పాతదారి సూత్రధారి అని నీ నియోజకవర్గమే కదా అది. ఒక జెడ్పీటీసీ కోసం ఆ రకంగా వ్యవస్థల్ని ఇబ్బంది పాలు చేస్తూ ఉన్నావంటే అసలు మీరు మనుషులేనా అని చెప్పని ఈ రాష్ట్ర ప్రజలు అనుకుంటూ ఉన్నారు. ఒక తడవ కుప్పం ఘటన గుర్తు చేసుకోండి. నారా చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గం ఉంది ఆడ ఎంతమంది? ఆడ 0.5% కూడా లేరు అక్కడ. ఏంది మరి? అలాంటి నియోజకవర్గంలో గత 8-9 తడవ నుంచి చంద్రబాబు నాయుడు గారు గెలుస్తూ వస్తూ ఉంటే మీ బోకు పెద్దిరెడ్డి అనే ఒక పోరంబోకుని, భర్త అనే ఒక పోరంబోకుని అడ్డం పెట్టుకొని అక్కడ ఏదో పగలదిద్దామని చెప్పని తెలుగుదేశం పార్టీ నాయకుల్ని నామినేషన్లు వేయనీయకుండా మీరు ఇబ్బంది పాలు చేసి వాళ్ళందరినీ అరెస్ట్ చేసి మీ బయట నుంచి తీసుకెళ్ళిన మోకతో గంజాయి బ్యాచీతో అక్కడ మీరు రౌడీజం చేసి మీరు ఏకగ్రీవాలను చేసుకొని గెలిచి తొడగొట్టిన సంగతి మీరు మర్చిపోయారా? ఇది మంచి ప్రభుత్వం కాబట్టి ఈరోజు మీరు రోడ్ల మీద తిరుగుతున్నా మిమ్మల్ని ఏమీ కూడా మాట్లాడతలేదు. మీరు ఏదైతే ఈ భారత రాజ్యాంగం ఉందో బాబా సాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి ఈ రాజ్యాంగాన్ని ఈ కూటమి ప్రభుత్వం ఫాలో అవుతుంది కాబట్టి ఈరోజు మీ ఆటలు సాగుతూ ఉన్నాయి. ఇది అంబేద్కర్ రాజ్యాంగం కాదు, రెడ్ బుక్ రాజ్యాంగం కాబట్టి మా ఎమ్మెల్సీ మీద దాడి చేశారు, మా నాయకుల మీద అక్రమ కేసులు పెడుతున్నారు అనేది మన అంబటి రాంబాబు వాదన. మరి ఇప్పుడు అతనికి మైండ్ పోయింది. అతనే అన్నాడు, మీ అంబటి రాంబాబు మాట్లాడేప్పుడు ఏమన్నాడు? మేము కేసులు పెట్టాం కానీ ఇన్ని కేసులు మేము పెట్టామా అని నంగనాసి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. అరే అసలు తలకాయ మీదే పెట్టారు మీరు కేసులు. 75 సంవత్సరాల వయసు ఉండ ఒక పెద్ద తలకాయని తీసుకెళ్ళి మీరు లేపేయాలని చెప్పి జైల్లో పెట్టిన ఎదవలు మీరు. అలాంటి పోరంబోకులు మీరు మాట్లాడితే దెయ్యాల వేదాలు వలిచినట్టు ఉంటాయి. ఇది నువ్వు గుర్తు చేసుకో అంబటి రాంబాబు. ఇదంతా అసలు లాయర్లతోటి మీటింగ్ పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి ఒక మాట అయితే చెప్పారు, జనాలందరినీ కదిలిచ్చే మాట. ఒక మనిషిని జైల్లో పెట్టడం అంటే అతని పరువును జైల్లో పెట్టడమే అంటూ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్య ఎలా చూడాలంటారు? మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులందరికీ
తలకాయ ఎత్తుకునే పని లేకుండా చంద్రబాబు నాయుడు గారు పరువు తీస్తున్నారు జైల్లో పెట్టి. ఎంతైతే కనుక మీరు పరువు తీస్తారో అంతకు రెట్టింపు పవర్తో తిరిగి వస్తారు మా వాళ్ళు అంటూ మరి ఆయన అయితే నాకు ఉపోద్ఘాతం చెప్తున్నారు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రజలను కలవడానికి ప్రజాక్షేత్రంలోకి వెళ్ళినప్పుడు అర్ధరాత్రి మీ పారంబోకు ఎవరైతే ఉండారో నీ సామాజిక వర్గం అని చెప్పుకునే అధికారులను అడ్డం పెట్టుకొని ఆయన్ని అర్ధరాత్రి తలుపు బద్దలు కొడతాను అది ఇది అని చెప్పని బెదిరించి బయటికి తీసుకొచ్చి కనీసం నోటీసు అప్పుడిచ్చి అడిగితే అది కూడా మరి అక్కడి నుంచి 74 సంవత్సరాల వయసు ఉన్న అతన్ని మీరు 500 కిలోమీటర్లు కారులో తీసుకొచ్చారే. మరి ఆ రోజు ఇక్కడ తీసుకొచ్చి అతన్ని సిట్ అధికారులు నేను చెప్పని సిఐడి అధికారులు 24 గంటలు నిద్ర లేకుండా ప్రశ్నించి అతన్ని ఇబ్బంది పాలు చేశారే. మరి ఆ ఫోటోలన్నీ మీరు మీదేదైతే మీ సామాజిక వర్గం ఉన్నట్టు మీడియా సంస్థల్లో వేసి సునకానందం పొందారు కదా జగన్మోహన్ రెడ్డి. సిగ్గు లేదు మీ లాయర్లందరినీ మీటింగ్ పెట్టి ఇంకా వాళ్ళకి మీరు న్యాయదేవతని కాపాడుతున్నారు, న్యాయవ్యవస్థని మీరు కాపాడుతున్నారు అది ఇది అని చెప్పని మాట్లాడుతున్నావే పోరంబోకు మాటలు. నువ్వు అసలుకి ఇంకా మారలేదు. ఎందుకంటే ఆ రోజు చేయని తప్పుకి నువ్వు జైలు వేసావు చాలామందిని. ఈరోజు మీరు చేసిన దాష్టికాలు, మీరు చేసిన దొమ్మీలు సాక్ష్యాధారాలతో బయటపడ్డాయి కాబట్టి ఏంది అవి నిరూపించి మీ మీద కేసు పెట్టి ఈ కూటమి ప్రభుత్వం లోపలేస్తూ ఉంది. నువ్వు చెప్పేదానికి ఈరోజు జరిగేదానికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది జగన్మోహన్ రెడ్డి మిస్టర్. నువ్వు తెలుసుకో. ఎందుకంటే నువ్వు 10th క్లాసు 100 మాట తప్పావంట. ఇంక దాని గురించి మాట్లాడటం వేస్ట్. ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, అన్నింటిలో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అని ఆయనే చెప్పాడు అసెంబ్లీ సాక్షిగా. ఆయనే చెప్పాడు అసెంబ్లీలో. మా నాన్న చెప్పింది కరెక్టా, ఇతను చెప్పింది కరెక్టా అనేది రాష్ట్ర ప్రజలు తెలుసు. ఇతర దేశాన్ని పంపిస్తే తిరుగు టప్పాలో పారిపోయి వచ్చాడు నా కొడుకు, చంద్రబాబు నాయుడు గారి కొడుకు అక్కడ మంచిగా చదువుకున్నాడు అని చెప్పని ఉమ్మడి అసెంబ్లీలో వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు చెప్పిన మాటలు ఈరోజు సోషల్ మీడియాలో చెక్కలు కొడతా ఉండయి. ఇక ఆయన ఫస్ట్ క్లాస్ స్టూడెంటు, సెకండ్ క్లాస్ స్టూడెంట్ అని ఆయన చెప్పితే నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరు. ఇదంతా ఒకే అసలుకి ఎలక్షన్ బూతు మారిస్తేనే ఓడిపోతున్నారేమో, రిగ్గింగ్ చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు, రిగ్గింగ్ కోసమే బూతు మార్చారని చెప్పి సాక్షాత్తు కడప ఎంపీ అయినటువంటి అవినాష్ రెడ్డి బయటకు వచ్చి మాట్లాడుతున్నారంటే ఒక బూతు మారిస్తే ఎందుకు భయపడుతున్నారంటారు పులివెందుల జెడ్పీ ఎన్నికల్లో? వీళ్ళు దడుచుకున్నారు. బీటెక్ రవి గారి మిసెస్ నుంచుని ఉంది, పోరాడుతుంది. ప్రజలు కూడా మంచి స్పందన ఉంది. ఈరోజు అక్కడ చాలా వేల మంది కండవలు కప్పుకొని టీడీపీ తీర్థం తీసుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఇతను చేసిన దాష్టికాలు వాళ్ళకి అర్థమైనాయి. వాళ్ళ బాబాయిని వీళ్ళు ఏ రకంగా గొడవల పోటులతో నరికి చంపారో అది వాళ్ళ కడప ప్రజల మనసుల్లో ఉంది కాబట్టే మన వీళ్ళకి 3 సీట్లతో బొందబెట్టారు. కానీ ఇంకొంచెం వీళ్ళు మన పార్టీ కొంచెం ఇది చేసినట్టయితే కడప పార్లమెంట్ సీటు కూడా మన వాళ్ళకి గెలిచేవాళ్ళు అనేది అక్కడ టాక్ ఉంది. ప్రజల్లో పూర్తి వ్యతిరేకత ఉంది జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ మీద. అక్కడ ఏంటంటే వాళ్ళ సామాజిక వర్గం ఎక్కువ ఉంది కాబట్టి ఇది ఎదవైనా కానీ అతను గెలిపించుకోవడానికి వాళ్ళు కొంచెం ఓట్లు వేశారు ఏంది. కానీ ఈరోజు ఏంటంటే ఇతను చేసే ఈ పనులు ప్రతిపక్షంలోకి వచ్చి ప్రజలు నన్ను ఎందుకు ఓడిచ్చారు, కారణం ఏంటి అనేది విశ్లేషించుకోకుండా, అతను చేసిన తప్పులు అతను తెలుసుకోకుండా ఈరోజు మంచి పనులు చేస్తే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళి సూపర్ 6 పథకాలను కూడా అమలు చేసుకుంటా ఒకటి వస్తా మళ్ళా ఇతను వదిలేసిన 5 సంవత్సరాలు వదిలేసిన ఏదైతే అభివృద్ధి పనులు కూడా ఈ రాష్ట్రంలో శరవేగంతో పూర్తి చేసుకుంటా రైతు సోదరులకు కూడా వాళ్ళు ఏదైతే పంటలు ఇబ్బందికరంగా ఉంటే కొన్ని వేల కోట్లు పెట్టి వాటిని ప్రభుత్వమే కొని స్టోరేజ్ చేస్తా రైతు సోదరులకు ఆదుకుంటా ఉండేదలికి ఈరోజు ప్రజల్లో కూడా పూర్తిగా ఏదైతే కూటమి నాయకత్వం మీద విశ్వాసంతో ఉండారు వీళ్ళు దానికి భయపడి ఈ జగన్మోహన్ రెడ్డి అని బ్యాచ్ ఇలాంటి పోరంబోకు మాటలు మాట్లాడి ఫేక్ న్యూస్లు
ఎందుకంటే మీడియా ఉంది, మీడియా ఇది ఏది సాక్షి మీడియా ఒకటి, TV9 ఒకటి, NTV ఒకటి, 10TV ఒకటి. ఈ మధ్య మరి ఏదో తెలుగుదేశం ఛానల్ అని చెప్పుకునే వాళ్ళు కూడా ఏదో మరి ఏ రాగం వచ్చిందో, మరి ఏ మాయరాగం వచ్చిందో కానీ వాళ్ళు కూడా ఈ మధ్య లేనిపోని కొన్ని సృష్టిస్తూ ఉన్నారు. ఎమ్మెల్యేల గారి మీద, ఈ మంత్రుల మీద లేనిపోని సృష్టించి వీళ్ళు చేసే దాష్టికాలకి, వీళ్ళు చేసే వ్యవహారాలకి వాళ్ళ మీడియాకి చేతుల్లో ఆయుధాలకు ఇచ్చి తెలుగుదేశం మీద బురద జల్లే విధంగా చేస్తున్నటువంటి ఈ మీడియా సోదరులకు కూడా చెప్తా ఉన్నాము. ఇప్పుడు కూడా మేము బుద్ధి తెచ్చుకోండి. మీరేమైనా పెద్ద పత్తిత్తులు కాదు, మీరందరూ ఏందో కూడా నాకు తెలుసు. ఏంది, నేను సినీ ఫీల్డ్లో కూడా ఉన్నాను. ఒక ఫస్ట్లో ఒక మీడియా సంస్థ మీరు లంచం తీసుకుంటే గాడితో సమానం అని చెప్పని హెడ్డింగ్ పెట్టేసేవాళ్ళు. అదే మీడియా సంస్థ నాతో కవర్లు తీసుకుంది నేను సినీ ఫీల్డ్లో ఉన్నప్పుడు. ఏంటయా మీరు మీ దాంట్లో అట్ట వస్తుంది, మీరేందా డబ్బులు అడుగుతారు ఇక్కడికి వచ్చి మా సినిమాకి ప్రమోషన్ కోసం అంటే, దానికే దీని సార్ అని చెప్పి అనేవాళ్ళు. ఏంటంటే మీడియాలో చెప్పడం వేరు, కింద జరిగేది వేరు. ఇవన్నీ ప్రజలకు తెలుసు. మీరు ఏదో అనుకొని ఏదో రాసినంత మాత్రాన ఇక్కడ ఏమీ జరగదనే సంగతి మీరు గుర్తుంచుకొని, ఇక్కడ ఇంకోటి కూడా చెప్పదలుచుకున్నా, ప్రజలు కూడా మారాలి. ప్రజలు మారితే నాయకత్వాలు కూడా మారుతాయి, అందరూ మారుతారు. ఎందుకు కారణం ఏంటంటే, మీరు ఎవడిస్తే 4 ఏళ్ళు ఇస్తాడా 5 ఏళ్ళు ఇస్తాడా అని చెప్పి మీరు ఎదురు చూసి ఆ ఎలక్షన్లో డబ్బులు తీసుకోవడానికే ఈరోజు ఈ రకంగా ఎలాంటి పనులు చేస్తూ ఉండారని చెప్పని మీరు తెలుసుకుంటే, ప్రజలు మారితే వ్యవస్థ మొత్తం మారిద్దని చెప్పని తెలియజేసుకుని అందరూ నమస్కారాలు తెలియజేస్తున్నాను.